వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తున్న మాట ఏమైంది? మరి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో అన్నారు. ఎంతవరకు వచ్చింది ఏంటి అనే అనేక అంశాలను బీసీలకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? సూపర్గా. ఎట్లా ఉంది మరి బీసీల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? బీసీల పరిస్థితి రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి అద్భుతంగా మంచి చైతన్యంతో మీరు చూస్తూ ఉంటే 2028 బీసీ ముఖ్యమంత్రి మా సీటు, ముఖ్యమంత్రి సీటు మాదే అనే కాడికి వచ్చినాం. సో మంచి చైతన్యంతో ముందుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో చెప్పాడు. అంటే బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, సో మళ్ళీ 42% స్థానిక సంస్థలలో ఇస్తాము అని చెప్పారు. మరి హామీలన్నీ నెరవేరినట్లన్నా బీసీలకు ఇస్తున్న హామీలన్నీ? కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం ఒక్కటే కాదు, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ కాంట్రాక్టులలో, సివిల్ కాంట్రాక్టులలో, ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్టులు అన్నీ కూడా జనాభా ప్రాతిపదికన మీరెంతో మీకంతా ఇస్తున్నారు. మేము ఎప్పుడు కూడా ఒక్క స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసమే మాట్లాడట్లేదు, అన్ని విషయాలను కూడా కవర్ చేస్తున్నాం, అన్ని విషయాలను కూడా సాధిస్తాం కూడా. ఆర్ కృష్ణయ్య ఈ రాష్ట్రంలో ఉద్యమం చేయబట్టి, బీసీ ఉద్యమం చేయబట్టి దాదాపుగా 40 ఏళ్ళు మీరు ఆయన ఎంట ఉండి, గుజ్జ సత్యం అనేట ఆయన ఆర్ కృష్ణయ్య ఎంట ఉండి దాదాపుగా 15 నుండి 20 సంవత్సరాలు అవుతుంది. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసారు, బీసీలకు ఏదేదో హామీలు ఇచ్చారు, ఏదో చేస్తామన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఆ నమ్మిక మీకుందా? మరి అనుకుంటున్నారా చేస్తారని? ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా వాళ్ళ నమ్మకంతోనో వాళ్ళ ఉద్దేశంతోనో చేయరు. ప్రజా ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మార్పులు చేర్పులు నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బీసీ ఉద్యోగం నడుస్తుంది, మేము స్పష్టంగా అడుగుతున్నాం, జనాభాను స్పష్టంగా లెక్క పెట్టండి, మీరు చేసిన కులగణంలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలన్నింటినీ సరిదిద్దండి అని చెప్పినాం. సరిదిద్దడానికి వాళ్ళు రెండోసారి అవకాశం ఇవ్వమని చెప్పినాం, రెండోసారి మొన్న అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా ఉద్యమాల ఫలితాలే కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన నివేదికను తీసుకొచ్చి అగుమేఘాల మీద డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి ఇవ్వడం, ప్రభుత్వము ఏదో అసెంబ్లీలో మీటింగ్ పెట్టి ఒక రోజులో తూతూ మంత్రంగా ఏదో చెప్పారు. చెప్తే దాంట్లో చాలా లెక్కలలో బొక్కలు ఉన్నాయి, ఈ లెక్కలన్నీ కూడా సవ్యంగా లేవు, మీరు తీయాల్సిన లెక్కల్లో మిస్ అయిన వాటిల్లో మళ్ళీ లెక్కలు తీయండి అని చెప్పి స్పష్టంగా చెప్తేనే కదా మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చారు. సో అవకాశం ఇవన్నీ కూడా ఉద్యమ ఫలితాలు. ఇవన్నీ ముఖ్యమంత్రులు వాళ్ళ స్థాయిలో సొంతంగా తీసుకునే నిర్ణయాలు కావు. ఇవన్నీ కూడా ఈ రోజులలో చైతన్యవంతమైన సమాజం ఉన్నప్పుడు ఆ సమాజం నుంచి వచ్చే డిమాండ్లు, ఉద్యమాలకు అనుగుణంగానే ఏ ముఖ్యమంత్రి అయినా తలొగ్గాల్సిందే, ప్రజాభిష్టం మేరకు వాళ్ళు పని చేయాల్సిందే. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, కేవలం బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు తప్ప ఎవరు కూడా డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేయలేరు అని అంటున్నారు. లెక్కలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయా? మా పార్టీని వేలెత్తి చూపెట్టేటోళ్ళ దగ్గర ఉన్నాయా? బీసీ నాయకుల దగ్గర ఉన్నాయా అని అన్నాడు. దానికి మీరు సమాధానం ఏం చెప్తున్నారు? తెలంగాణలో ఒక పదం ఉంటుంది మీకు, అదరగొట్టడం అంటారు. ఏదైనా మాట్లాడుతుంటే అదరగొట్టగట్లా అంటారు. ఈ అదరగొట్టే పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతేనా? అదరగొట్టే పనే. ఎందుకంటే మేము కులాల లెక్కలు తీసిన తర్వాత స్పష్టంగా చెప్పినాం, ఈ కులాల లెక్కలలో, జనాభా లెక్కలలో చాలా విషయాల్లో తేడాలు వచ్చినాయి. మీరు చెప్పే లెక్కలు 2014లో సమగ్ర కులగణన, సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేసింది ఆయన. 2011లో భారతదేశ జనాభా సర్వే ప్రకారమైన ఈ జనాభా పెరుగుదల యావరేజ్ 1% గ్రోత్ ప్రకారం లెక్కలు చూసినా మొన్న తీసిన లెక్కలలో ఎక్కడ కూడా ఏ లెక్కలు మ్యాచ్ అవ్వట్లేదు. దాదాపుగా 50 లక్షల నుంచి 60 లక్షల వరకు బీసీ జనాభా మిస్ అయిపోయింది. లేని ఓసీ జనాభా తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దిరు. ఇవన్నీ మీ మ్యాజిక్లు కాదా? మీరు చేసిన దాని ఏమంటారు, అదేంది గారడీలు కాదా? సత్యం, మీరు మ్యాజిక్ అంటున్నారు, ముఖ్యమంత్రి అంటుండో ఆ లెక్క చూపెట్టమని. నేను ఓసీలను ఎక్కడైతే కలిపినో లేనోళ్ళని ఉన్నట్లా, ఉన్నోళ్ళని లేనట్లా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండి ఈ విషయంలో. ఆయనకి ఆరోపణలు వస్తున్నాయి, నన్ను ఎవరు ఏదనుకున్నా నాకు అట్లా చూపించవలసిన అవసరం ఏముంది అన్నాడు. అదే విషయం మళ్ళీ పొన్నం ప్రభాకర్ గడ, మీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి గడ చెప్పాడు. 96% కరెక్టే ఉన్నాయి లెక్కలు, ప్రతి ఇంటికి వెళ్ళాము, సర్వే చేశాము, చెప్పాము, ఎవరు తప్పన్న దీన్ని మాత్రం ఒప్పుకునేది లేదు, ఏ దానికైనా రెడీ అని చెప్పేసి ప్రభుత్వం నుంచి వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? అయితే సమగ్ర కులగణన నివేదిక బయటకు వచ్చిన తర్వాత దాంట్లో లోపాలున్న విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఒకరోజు బీసీ సంఘాలతోటి మా పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ అరేంజ్ చేశారు సెక్రటరియట్లో. దానికి సంబంధించి మేము అన్నీ కూడా మా చిరంజీవులు గారు,
తర్వాత కృష్ణన్న అందరం కలిసి ఎక్కడ లెక్కలు ఎట్లా తేడాలు వచ్చినాయి, మన దగ్గర అందుబాటులో ఉన్న 2011 లెక్కల ప్రకారం కానీ 2014 సర్వేల ప్రకారం కానీ 2014 సర్వే రిపోర్టు క్లియర్గా మర్రిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వెబ్సైట్లో స్పష్టంగా ఉన్నాయి అన్ని వివరాలు. స్పష్టంగా 2011 వివరాలు ఉన్నాయి. వివిధ శాఖలలో సంక్షేమ పథకాల రూపంలో మన దగ్గర గణాంకాలు ఉన్నాయి, స్కూల్లో చదువుతున్న విద్యార్థుల రూపంలో మన దగ్గర గణాంకాలు ఉన్నాయి, ఓటర్ల జాబితా రూపంలో మన దగ్గర గణాంకాలు ఉన్నాయి, ఆధార్ కార్డు రూపంలో గణాంకాలు ఉన్నాయి. ఇవన్నీ లెక్కలను తీసుకొని పోయి వారికి స్పష్టంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొన్ని లోపాలు ఉన్నాయని అంగీకరించారు. ఆ అంగీకరించి దీన్ని మేము వీలైనంత వరకు సరిదిద్దుతాం అని చెప్పిన తర్వాతనే మేము ఆ మీటింగ్ నుంచి బయటకు రావడం జరిగింది. మీరు ప్రశ్నించిన తర్వాతనే ముఖ్యమంత్రి మీ కుల సంఘాల అన్ని లెక్కలు దేయమని మీ సంఘాలకు సంబంధించిన వాళ్ళకు కోరినట్ల మాకు అందరిని కోరడము, వాళ్ళ ఆ కోరడంలో మేము అన్నీ కూడా సవ్యంగా రిపోర్ట్ని తీసుకొని వెళ్ళాం. ఆ రిపోర్ట్ని తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్నింటినీ కూడా ఆ రోజు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు ఉన్నారు, వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు కేశవరావు గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా స్పష్టంగా ఆ రోజు జరిగిన లోపం అర్థమైంది. దాన్ని మారుస్తామని కూడా ఆ రోజు అన్నారు. అనడంతో మేము బయటకు వచ్చాం. కానీ అందులో ఆ రోజు మేము దాన్ని ఒప్పుకోను, లేకపోతే అన్నీ బాగున్నాయని చెప్పడం కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో చెట్టుకు పుట్టకు జంతువులకు జీవులకు అన్నిటికీ లెక్కలు ఉన్నాయి, కానీ బీసీలకు ఎందుకు లెక్కలు లేవు అని చెప్పేసి ఒక ప్రశ్న. వాస్తవం. మరి ఎందుకు లేదు? ఇక్కడ జంతువుల పుట్టలు కాదు, మీకు కరెంటు స్తంభాలు ఎన్నో లెక్కలు ఉంటాయి, టెలిఫోన్ స్తంభాలు ఎన్నో టెలిఫోన్ స్తంభాల పైన లెక్కలు ఉంటాయి. మరి ఈ దేశంలో ఉన్న ప్రజలకు, ఈ దేశంలో ఉన్న మెజారిటీ వర్గాలకు లెక్కించాల్సిన అవసరం లేదా? ఈ దేశ జనాభా కాదా? బీసీలు అంటే ఈ దేశ బిడ్డలు కాదా? మీరు ఎందుకు లెక్కించరు? లెక్కిస్తే మీ బొక్కలు బయటపడతాయనా? లెక్కలు తీస్తే మీరు 77 సంవత్సరాలుగా చేసిన అన్యాయం బయటపడుతున్న ఉద్దేశంతో ఇక నుంచి మాకు రావాల్సింది న్యాయంగా మేము గొంతెత్తి అరుస్తామని, ఒకవేళ ఆ నివేదికలు తీసుకొని కోర్టుకు వెళ్తామని చెప్పి భయంతో మీరు నొక్కి పెడుతున్నారు. ఇది కుట్ర స్పష్టంగా. సో మరి ఇక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు ముఖ్యమంత్రి, నేను ఇదంతా సమాచారం తెచ్చి మీ చేతిలో పెడతా అంటే బీసీ ఎవరైతే కుల సంఘాల పెద్దలు ఉంటారో అంటే వాళ్ళే కదా, వాళ్ళకి సంబంధించిన ప్రొఫెసర్లు వాళ్ళు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళ చేతిలో పెడతా నేను. అది ఏమన్నా చేసుకోండి అంటే ఏమన్నా చేసుకోండి అంటే ఇంకోది ఇక్కడ తీసుకుపోండి అంటే ఢిల్లీకి తీసుకుపోయేది అంటే కుల సంఘ పెద్దలు తీసుకుపోవాలా ఇది, లేకుంటే ప్రభుత్వంలో ఉన్న మీ బీసీ నేతలు తీసుకుపోవాలా, ఎవరు తీసుకుపోవాలి? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే దీన్ని ఎట్లా చూడాలి ఈ బీసీ సామాజిక వర్గం? తాంబూలాలు ఇచ్చేసాం తనకు చావండి అనేది కాదు సిద్ధాంతం. అంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కులగణన చేసిన తర్వాత కులగణనలో ఏమైనా లోపాలు ఉంటే ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు దాని మీద ఏమైనా అభ్యంతరం చెప్తే మీరు దాన్ని సహృదయంతో తీసుకొని స్పష్టంగా ఈ లోపాలను సరిదిద్దాలి. దిద్దిన తర్వాత మీ కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇచ్చిన రిజర్వేషన్లు ఏంటి? 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు. దాని ప్రకారం మిగతా హామీలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీని ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టం ద్వారా 42% రిజర్వేషన్ని స్థిరీకరించాలి, న్యాయంగా అందజేసేటట్టు చూడాలి. ఒకవేళ కనుక దానికి ఇంకా ఏదైనా న్యాయపరమైన అడ్డంకులు వస్తాయి అనుకున్నప్పుడు మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా ముందు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా దానికి పార్లమెంట్లో బిల్లు పెట్టి షెడ్యూల్ 9 ప్రకారం రాజ్యాంగంలో పొందుపరచాలి. మీరు తమిళనాడులో స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో జయలలిత గారు ఆ రోజుల్లో ఇలాంటి న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీలో ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దీన్ని అంగీకరించి షెడ్యూల్ 9లో చేర్చేంత వరకు నేను ఢిల్లీ వదిలి వెళ్ళను నా రాష్ట్రానికి అని అక్కడే కూర్చున్నారు. అది చిత్తశుద్ధి అంటే. మరి మీరు కూడా చేయండి, వెళ్ళండి ఢిల్లీకి, అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళండి, అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి ఢిల్లీలో కూర్చుందాం. మీ ఏఐసిసి కార్యాలయం కూడా ఉంది కదా, మీ బలగం అంతా ఉంది కదా, కూర్చుందాం, అక్కడే కూర్చుందాం, మొత్తం సాధించుకొని ఎందుకు గదలతో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో పొందుపరిచి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు రాజ్యాంగ ప్రకారం సాధించేంత వరకు కూడా మీ ఇంట మేము నడుస్తాం, వెళ్ళండి. ఇప్పుడు రాజ్యాంగం ఆర్టికల్ ఏం చెప్తుందంటే సత్యం గారు 50ని మించకూడదు ఏ రాష్ట్రంలో అయినా రిజర్వేషన్ ఫలాలు అని చెప్పింది. అంటే మళ్ళీ సవరణ చేయాలా, ఏదన్నా షెడ్యూల్ ఉంటుందా దానికి? ఈ దేశంలో ఉన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగు మేఘాల మీద అమలు చేసినప్పుడు ఎక్కడ పోయింది మీ 50% లిమిటేషన్? ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం అంటే బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకు. ఎస్, బ్యాక్వర్డ్. ఏ లెక్క ప్రకారం? అగ్రవర్ణాలలో ఉన్న వెనుకబాటుతనం అని చెప్పి
పిడికడ మందు లేని మీకు 5% లోపు 6% లోపు ఉన్న మీకు 5-6% లోపు ఉన్న మొత్తం జనాభాలో వెనుకబడిన వర్గాలు ఎంతమంది ఉంటారు? 2% లోపు ఉంటారు. 2% లోపు ఉన్న వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే మీ కాన్సెప్ట్ ఏంటంటే 90-95 మార్కులు బీసీలకు వచ్చినా ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగంలో వాళ్ళకు ఉద్యోగం రావడం లేదు, 55-60 మార్కులు వచ్చినా ఓసీలకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఉద్యోగం వస్తుంది అనేదనా? కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి దానికి సంబంధించి. చెప్పు. మీరు ఇప్పుడు కేంద్ర స్థాయిలో ఉన్న ఇన్స్టిట్యూషన్లలో బీసీ విద్యార్థికి అయితే 2,30,000 రూపాయలు ఫీజు పే చేయాలి. ఎక్కడ 3 లక్షల రూపాయలు మీ ఆదాయం క్రాస్ అయితే మీరు క్రిమి లేయర్ కిందకి వచ్చేస్తారు. రైట్. అదే ఓబీసీ అదే ఓసీ అభ్యర్థి అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం మీకు 8 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నా మీరు ఎలిజిబుల్. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే 20,000 సంపాదించుకునే బీసీ బిడ్డకు రిజర్వేషన్లు అందవు, అదే ఆ 60,000 సంపాదించే ఓసీకి రిజర్వేషన్లు అందుతాయి. మరి ఇది ఎక్కడ సమన్యాయం? అవును. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే మీరు వడ్డించేవాళ్ళు కాబట్టి మీ వర్గాలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి అప్పటికప్పుడు అగుమేఘాల మీద సృష్టించిన మాయాజాలం ఈడబ్ల్యూఎస్. దానివల్ల మా బీసీలకు రావాల్సిన అవకాశాలు ఏంటో కొల్లగొడుతున్నారు మీరు పూర్తిగా. సో ఇదంతా కూడా ఇక్కడ తెలంగాణలో జరిగిన కులగణంలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పగడ్బందీగా అమలు చేయడానికి వీళ్ళు మాటికి బీసీ సంఘాలు ఎప్పుడు కూడా 10% లోపున వాళ్ళకు 7% ఉన్న ఓసీలకు ఎందుకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటున్నారని కావాలని దానికి ఏదో మాయ చేసి దాన్ని 15% తీసుకుపోయారు. అంటే ఓసీలలోనే పెరుగుతారా జనాభా? అంటే అన్ని వర్గాలలో తగ్గుతారు, మీరు లెక్క పెడితే మీ లెక్కలలో ఓసీలు మాత్రమే పెరుగుతారు, మిగతా జనాలంతా కూడా తగ్గుతారు. చూపెట్టమన్నాడు కదా ముఖ్యమంత్రి, చూపెట్టమన్నాడు కదా. నాకేం అవసరము? మేము గణాంకాల ప్రకారం 15.46 ఓసీలను లెక్క చూపించారు. మరి గత లెక్కల ప్రకారం 7.5% కదా. మీరు 2011 భారత గణాంకాల ప్రకారం కానీ 2014 తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన లెక్కల ప్రకారం కానీ మీ జనాభా ఎంత? 7% లోపు ఉన్నారు. మరి ఎట్లా 15%? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చైతన్యం ఉన్నాము అని అంటున్నారు, మాకు తగ్గించుతున్నారు అంటున్నారు. మరి ఓట్లలో మీ వాళ్ళు ఎందుకు గెలుస్తలేరు? అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎందుకు గెలవడం లేదు? అంటే నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగడం జరిగింది ఈ స్టేట్లో. రెడ్డిలకు బీసీలకే ఫైట్ అని ఎన్నో 10 మార్లు మీరు కూడా మాట్లాడారు, మీ సంఘాలు మాట్లాడినాయి, మీరు అనుబంధ సంఘాలైనా మీ దళిత సంఘాలు మీకే సపోర్ట్ చేసినాయి, మీ ఎస్సీ ఎస్టీ సంఘాలు అన్నీ టోటల్గా బీసీల వెంట ఉంటున్నాము అని చెప్పారు. మీరంతా మందకృష్ణకు సపోర్ట్ చేయడం వల్ల ఆ వర్గం కూడా మీకే సపోర్ట్ చేసింది. సో అలాంటప్పుడు ఇక్కడ జరిగిన గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ప్రసన్న హరికృష్ణ ఎందుకు గెలవలేకపోయాడు? ప్రసన్న హరికృష్ణ గారు 60,000 ఓట్లకు పైచేలకు సాధించారు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన బలమైన రాజకీయ పార్టీలు, ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇంకొక పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. రెండు అధికార పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, కోట్ల రూపాయలు వెదజల్లిన ఆయన ఏ ఓటర్లను ప్రలోభానికి గురి చేయకుండా, ఏ మందు సీసా పంచకుండా, ఏ బిర్యానీ పొట్లం పంచకుండా, ఏ పచ్చనోటు పంచకుండా ఆయన నిఖార్సైన బీసీల చైతన్యవంతమైన ఓట్లతోనే 60,000 పైచిలుకు సాధించారు. ఇది ఒకటో పాయింట్. రెండోది దాదాపుగా 28,000కు పైగా ఓట్లు చెల్లకుండా పోయినాయి పట్టభద్రుల వాట్లలో. అవి వాళ్ళకు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల ఓటర్లలో ఆ ఓటేసే విధానం సంబంధించి సరైన విధానాన్ని వాళ్ళకి అవగాహన కల్పించకపోవడం వల్ల దాదాపుగా 28,000 ఓట్లు పోయినాయి. ఒకవేళ అవన్నీ వాటిలో అది జరగకపోయి ఉన్నా, ఇది సాధించిన మేమైతే నైతికంగా గెలిచామని చెప్తున్నాం 60,000 శైలికి. ఎందుకంటే మాకేం జెండా లేదు, మాకేం పార్టీ కండువా లేదు. మేము బీసీ భావజాలంతో, బీసీ భావోద్వేగంతో మేము 60,000 ఓట్ల పైచిలకు సాధించాం. బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిండు అనుకుంటా. బహుజన పార్టీ చేసిన అది వ్యవస్థాగతంగా మీకు తెలుసు, తెలంగాణలో వ్యవస్థాగతంగా లేదు. ఆయన పోటీ జెండా ప్రకారం చేసిన, ఆ జెండా కింద చేసిన, ఆయన వెనుకున్నది బీసీ వర్గాలే. మీరేమంటున్నారు? బలమైన పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి ఒక క్యాండిడేట్ అక్కడ రాష్ట్రంలో పార్టీ ఫామ్ అవుతుంది, కాంగ్రెస్ క్యాండిడేట్ కాబట్టి అని అంటున్నారు. ఈ ఓటర్లంతా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. కేవలం బీసీకి సంబంధించిన ఓటర్లు చాలామంది ఉంటారు. బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఎక్కువ ఉంటారు. ఆ పార్టీని నమ్ముకోనో ఈ పార్టీని నమ్ముకొని ఓటు వేయలేరు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ, ఈ దేశంలో ఉన్న బీసీలు కానీ, బీసీలు పార్టీలుగా విడగొట్టబడి ఉన్నారు మొదటి నుంచి కూడా. అంటే బీసీలు ఎలా ఉన్నట్టే ఇది టీఆర్ఎస్ బీసీ, బీజేపీ బీసీ, కాంగ్రెస్ బీసీ, ఇంకో బీసీ.
పార్టీల వారీగా విడిపోయిన బీసీలను మేము ఈ మధ్య కాలంలో బీసీ ఉద్యమంతో వాళ్ళని చైతన్యపరుస్తూ మనది బీసీ వాదము, బీసీ పార్టీ అని చెప్పి వాళ్ళని తీసుకొని వస్తున్నాం. ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యే వ్యవహారం కాదు. 15-20 ఏళ్ల నుంచి మీరు ఉద్యమంలో ఉన్నారు. ఈ రోజు అంటున్నారు మీరు ఇంకెంత అవేర్నెస్. మీరు చిన్న వయసు నుంచి ఆ ఉద్యమంలో పనిచేశారు, పెద్దగా అయ్యారు. మీరు ఏజ్కి వచ్చారు, ఒక లెక్కకి వచ్చారు. ఇంకెన్ని రోజులు చేస్తారు ఈ ఉద్యమం? ఇంకా ఎంత వరకు? ఒక్క విషయం చెప్పాలి మీకు ఈ సందర్భంలో. భారతదేశ జనాభాలో సుమారుగా 70 కోట్ల పైచీలకు బీసీలు. అంటే ఈ దేశంలో 70 కోట్ల పైచీలకు సమస్య బీసీల సమస్య. అవునా? 70 కోట్ల సమస్య అంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో దాదాపు 20 దేశాలకు సంబంధించిన జనాభాతో సమానం 70 కోట్లు. 30 కోట్ల జనాభాతో 30-35 కోట్ల జనాభాతో ఉన్న భారతదేశ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి 60 సంవత్సరాలు పట్టింది మనకు. కానీ ఇక్కడ 70 కోట్ల బీసీలను చైతన్యం చేసి దేశవ్యాప్తంగా బీసీ భావజాలాన్ని నింపి బీసీ రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఒకసారి ఆలోచించండి. చైతన్యం అనేది ఓవర్ ద పీరియడ్లో జరిగే నిరంతర ప్రక్రియ, ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇదేదో సినిమా హీరోనో ఏదో సినిమా రిలీజ్ అవుతానే ఆ రోజు శుక్రవారానికి హీరోయిజం లేసి శనివారం ఆదివారానికి తగ్గేది కాదు. మనం ఉద్యమాన్ని ఎలా చూడాలంటే ఈ ఉద్యమము ఎటువైపు వెళ్తుంది, అధోముఖంగా వెళ్తుందా అధోగతికి వెళ్తుందా, ఎటువైపు వెళ్తుందని చూడాలి. కానీ ఉద్యమం బీసీ ఉద్యమం బ్రహ్మాండంగా అద్భుతంగా ముందుకెళ్తోంది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒకటి అనుకోవచ్చా మేము? అంటే మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టినా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కుల సంఘాల నేతలు మీ పక్కన కూర్చున్నారు. వాళ్ళు సగభాగం ఉంటే బీసీలు సగభాగం ఓటర్లు. అంటే ఇప్పుడు ఈ సగభాగం ఉన్నోళ్ళే ప్రసన్న హరికృష్ణకు అంటే బీసీల మాట ఉండి బీసీల మాటతోనే ఉంటారు, బీసీల ఎంట ఉండాలి, బీసీలకు ఓటేస్తామని మాటిచ్చి ఓటేసిన వాళ్ళైనా బడుగు బలహీన వర్గాలలో నిత్యమైన బీసీలు, నిజమైన బీసీలు వేరే పార్టీకి ఓటేసినట్లన్నా. టీచర్ ఎమ్మెల్సీలు కానీ ఏ పట్టభద్రులు కానీ ఓటేసే హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే పనిచేస్తారు. వాస్తవమేనా? మరి ఈ 60,000 ఓట్లు హరికృష్ణ గారికి వచ్చినాయి అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా వచ్చినాయి అంటే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? చైతన్యం పొందిన బీసీ ఓటర్ల నుంచి వచ్చినవే ఈ 60,000 పైచిలకు ఓట్లు. పార్టీలు అంటే ఆల్రెడీ వేరు పార్టీలుగా చీల్చబడిన బీసీల్లోంచి చైతన్యం పొందిన వాళ్ళు వేసినవే ఈ 60,000 ఓట్లు. కాబట్టి 60,000 ఓట్లని కానీ మిగతా బీసీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లని కానీ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మనకు బీసీ వాదం బలపడుతోంది. జనాలు బీసీ వైపు వస్తున్నారు. రెండవది ఎమ్మెల్సీ ఎలక్షన్లు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇవన్నీ కూడా చైతన్యవంతమైన వర్గాలు. ఈ వర్గాలలో మనం భావజాల వ్యాప్తిని కనుక నింపగలిగితే, బీసీ వాదాన్ని కనుక నింపగలిగితే గ్రామ స్థాయిలోకి, అట్టడుగు స్థాయిలోకి అద్భుతంగా వెళ్తుంది బీసీ ఉద్యమం. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇక్కడ జరిగాయి కదా, అంటే 2 ప్రధాన పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ ఎంతమందికి బీసీలకు సీట్లు ఇచ్చింది, బీజేపీ ఎంతమందికి ఇచ్చింది? ఎవరికి 2 పార్టీలు కూడా ఎక్కడ కూడా బీసీలకు ఇవ్వలేదు. బీజేపీ ఒక పార్టీ మల్క కొమరయ్య గారికి ఇచ్చింది. మేము ఎప్పుడు కూడా పార్టీకి సంబంధం లేకుండా కొమరయ్య గారికి ఓటేయాలని చెప్పి మేము బీసీ వర్గాలకు పిలిపించినాం. మేము ఎప్పుడు కూడా మా అజెండా ఏంటంటే పార్టీలకు సంబంధం లేకుండా పార్టీల పైన ఒత్తిడి తీసుకొస్తాం. ముందుగా మా పార్టీ అభ్యర్థులకు మీరు టికెట్ ఇవ్వండి అంటాం. మా పార్టీ అభ్యర్థులకు మీరు టికెట్ ఇస్తే మా అభ్యర్థిని గెలిపించండి అంటాం. ఈ విషయంలో కొమరయ్య గారికి కూడా మేము పార్టీ జెండాతో సంబంధం లేకుండా, అజెండాతో సంబంధం లేకుండా బీసీ అభ్యర్థి అన్న ఒక్క మాటతోనే మేము మా బీసీ వర్గాలకు పిలిపించడం జరిగింది. కొమరయ్య గారిని గెలిపించండి అని. మరి హరికృష్ణ ఎందుకు ఓడగొట్టవలసి వచ్చింది? హరికృష్ణ గారిని ఓడగొట్టలేదు. మీరు 60,000 ఓట్లు వచ్చాయి ఇక్కడ. కానీ అతను ఉన్న నియోజకవర్గంలో ఆ స్థానంలో రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు విపరీతమైన ఖర్చు చేయడం వల్ల, ఆధిపత్య కులాల కుట్రల వల్ల ఓడిపోయారు. కానీ అంటే ఇక్కడ 3 చోట్ల ఎన్నికలు జరిగితే ఒకళ్ళు బీసీ గెలిచిండు, 2 రెడ్డిలు గెలిచారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు కదా, వామపక్షాలతో ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన వామపక్షాల పార్టీ కాదు, ఆయన ఇండివిజువల్గా చేసిన అభ్యర్థి. ఆయన నేను వెళ్ళి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ కేసీఆర్ గారిని కలవడం జరిగింది. అది ఏ రకంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి కాదు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి అభ్యర్థులను నిలబెట్టి కూడా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని ఈ ప్రశ్న అడగండి. మాకు జెండా లేదు, అజెండా లేదు, పార్టీ లేదు, కానీ 60,000 ఓట్ల పైగా సాధించుకున్న బీసీల బిడ్డకు 60,000 పైగా ఓట్లు వచ్చినాయి. ఇదంతా కూడా బీసీ ఉద్యమ ఫలితం. బీసీ సమాజం చైతన్యం పొందుతుందనే దానికి నిదర్శనం. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ ఓట్లతోటి నేను అధికారంకి వచ్చిందా, కాంగ్రెస్ పార్టీ నాకు మంచి అవకాశం ఇచ్చింది, బీసీ ప్రజలే నాకు ఇచ్చిరు అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి. సరే, అసెంబ్లీ ఎన్నికల్లో
బీసీలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలకు తెలుసు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరిగిందనే విషయం కూడా తెలుసు, బీసీలకు కరెక్ట్గా న్యాయం జరగలేదని. మినిమం మరి నామినేట్ పోస్టులనన్నా కార్పొరేషన్ పదవులనన్నా బీసీలకు కరెక్ట్ న్యాయం జరిగిందా ఈ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి పక్కా రాజకీయ నాయకుడు, పక్కా రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు ఒకటి చెప్తే దాని వెనుక చేసేవి వేరుంటాయి. నేను బీసీల ఓట్లతోనే వచ్చిన, బీసీలకే చేస్తా అని చెప్తే మీరు ఈరోజు సంవత్సరన్నరగా వస్తుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. బడి దగ్గర నుంచి మొదలు పెడితే గుడి వరకు రెడ్డిలే నామినేటెడ్ పోస్టులు. మీరిచ్చే ప్రభుత్వపు నామినేటెడ్ పోస్టులు రెడ్డిలే, మీరిచ్చే గుడి బడి చైర్మన్ల నామినేటెడ్ పోస్టులలో రెడ్డిలే. మొత్తం ఒక సామాజిక వర్గాన్ని కావాలని నింపుతున్నారు. మొత్తం రెడ్డి ఎమ్మెల్యేలు, రెడ్డి ఎంపీలు. మొన్న జరిగిన ఎమ్మెల్సీలలో ఏమన్నా బీసీ బిడ్డకి ఇచ్చిండా? రెడ్డిలకే కదా ఇచ్చింది. అంటే వీళ్ళు బయటికి చెప్పేది వేరు, చేసేది వేరు. కెమెరా ముందుకు వచ్చి జనాలకు చేసి ఆ మాయగారడి ఉంటుంది కదా, జనాలకు మీరు హిప్నటిజం చేసేటప్పుడు నిద్రపోతున్నారు అంటే నిద్రపోతారు జనాలు. అట్లాగే ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ హిప్నటిజం, మోసం, కుట్ర. రాజకీయ నాయకుడు అంటే రేవంత్ రెడ్డి ఆయన పబ్బం గడుపుకోవడానికి చెప్పే మాటలు కానీ చేతలు ఎక్కడున్నాయి? మీకు మీ చేతుల్లో ఉండాలి ఎక్కడైనా చేస్తే. ఓకే, చివరిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీని బీసీకి సంబంధించిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఆయన ఒక నివేదికను జించేసిండని చెప్పేసి ఆయన సస్పెండ్ చేస్తున్నామని చెప్పింది. ఆ నివేదికను జింపేస్తేనా లేకుంటే రెడ్డిల గురించి? ఇదే చెప్తున్నాను ఇప్పుడు. ఇదే కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ని మీడియా ముఖంగా రాహుల్ గాంధీ గారు చించేశారు. వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి, ఆయన పార్టీ మనిషి. ఇదేమిందయ్యా బాబు అంటే ఇది మా అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం మీకే ఉంటుందా? బడుగుల దగ్గరకు వచ్చేసరికి, బహుజనుల దగ్గరకు వచ్చేసరికి, బీసీ బిడ్డ దగ్గరకు వచ్చేసరికి అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదా? తీన్మార్ మల్లన్న గారు ఏం చెప్పారు? దాంట్లో లోపాలు ఉన్నాయి, ఈ పనికిరాదు, చెత్త బుట్టలు పడేయమని చెప్పారు. దాన్ని కదా చేసింది. అదే విషయాన్ని ఆయన చేశారు. పోనీ మీరు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నవి కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి. ఈ రెడ్డి ఆ రెడ్డిని తిడతాడు, ఆ రెడ్డి ఈ రెడ్డిని తిడతాడు. మరి ఎక్కడ పోయినాయి మీ క్రమశిక్షణ సంఘాలు? ఆ రోజు మీ అంతర్గత క్రమశిక్షణ సంఘాలు ఎందుకు మేల్కొనలేదా? నిద్రపోతున్నాయి ఆ రోజు కూడా సస్పెండ్ చేయాలి కదా. సస్పెన్షన్ అనేది ఒక బీసీలకే వర్తిస్తుందా? వాళ్ళ పార్టీలోనే ఒక రెడ్డిని ఇంకో రెడ్డి అంటాడు, నువ్వు 50 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఇచ్చి పీసీసీ కొనుక్కున్నావు అంటాడు. ఏది? కెమెరాల ముందు, ప్రెస్ ముందు. నువ్వు అన్యాయం, నువ్వు మొత్తం కాంట్రాక్ట్లన్నీ నీ కంపెనీలో దోసుకుపోతున్నాయి అని చెప్తాడు. నువ్వు ఇది ఇంకో రెడ్డి చెప్తాడు. ఈ రెడ్డి ఆ రెడ్డిని తిడతాడు, ఆ రెడ్డి ఈ రెడ్డిని తిడతాడు. ఒకరు నోడు తిట్టుకుంటారు. మరి అక్కడ ఎక్కడ పోయింది మీ క్రమశిక్షణ సంఘం ఆ రోజు? కానీ తిట్టింది బీసీ కదా. అది రెడ్డిలు తిట్టుకుంటేనేమో ఏ క్రమశిక్షణ చర్యలు ఉండవు. ఒక బీసీ తిట్టింది కాబట్టి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అది సో మీకు ఇది కూడా ఇది అణచివేత బీసీల అణచివేతలో భాగంగానే చూడాలి. దీన్ని సస్పెండ్ చేసింది ఎవరు తెలుసా? మళ్ళీ ఒక బీసీ బిడ్డతోటి చేపించారు. చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ సంఘం ఆయన కమిటీ చైర్మన్. ఆయన కూడా పలుమార్లు ఎన్నోసార్లు ఆ పార్టీలో వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళని, అదే పార్టీలో ఉన్న వాళ్ళను తిట్టే సందర్భాలు ఉన్నాయి. పలు వేదికల మీద అరుచుకున్న సంఘటనలు ఉన్నాయి. మరి ఆయన అది క్రమశిక్షణ ఎక్కడ ఉంది? ఏ సంఘం ఏ చర్యలు తీసుకున్నారు? అదొకటే కాదు, అవన్నీ చిన్నవి. అంతకన్నా మించిన తీవ్రమైన ఆరోపణలు చేసుకున్న రోజులు ఉన్నాయి. మరి ఎప్పుడు చర్యలు లేవు కదా ఎవరి మీద. అంటే ముమ్మాటికి తప్పే అంటారా? ముమ్మాటికి తప్పే. ఒక బీసీ ఎదుగుతున్న క్రమంలో అణచివేతలో భాగంగానే మేము దీన్ని చూస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సత్యం గారు. మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.